యోబు గ్రంథం 9వ అధ్యాయం. అప్పుడు యోబు ఈలాగును ప్రత్యుత్తరం ఇచ్చెను. వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషియగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడ గోరిని ఎడల 1000 ప్రశ్నలలో ఒక్కదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయువాడు ఆయనే. భూమిని దాని స్థలములో నుండి కదిలించువాడు ఆయనే. దాని స్తంభములు అదరచేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలంను విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి, మృగశీర్షము, కృతిక అను వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో, ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు గాని నేను ఆయనను కనుగొనలేను. నా చేరువను పోవచ్చున్నాడు గాని ఆయన నాకు కనపడడు. ఆయన పట్టుకుని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడుగ తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరమిచ్చుటకు నేనెంతటి వాడను? ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనే పాటివాడను? నేను నిర్దోషినై యుండినను ఆయనకు ప్రత్యుత్తరం చెప్పజాలను. న్యాయకర్తయని నేనాయనను బతిమాలుకొనదగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరమిచ్చినను ఆయన నా మాట ఆలకించనని నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపచేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయుడు. చేదైన వాటిని నాకు తినిపించును. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే యున్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా ఉండ తెగించువాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనను నా మాటలు నా మీద నేరము మోపును. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నాయందు నాకిష్టము లేదు. నేను నా ప్రాణము తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపచేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసం ఆకస్మికముగా కలిగి నాశనము చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యము చేయను. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయును. ఆయనగాక ఇవి అన్నీ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకే అవి గతించిపోవచ్చున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడి పోవును. నా శ్రమను మరిచిపోయేదనని దుఃఖముకున్నై యుండుట మాని సంతోషముగా ఉండేదనని నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను. నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చెను గదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాస ఎలా? నేను హేమముతో నన్ను కడుగు కొనినను, సబ్బుతో నా చేతులు కడుగు కొనినను నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నా వలె నరుడు కాడు. నేను ఆయనతో వ్యాజ్యమాడచాలను. మేము
కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చేయి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకరమైన మహత్యమును నాకు కనపరచకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడెదను. ఏలయనగా నేను అట్టివాడును కాననుకొనుచున్నాను.